అయితే విజ్ఞాన్ గారు ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ రీసెంట్ డేస్‌లో చూసుకుంటే మొన్న మదనపల్లి ఇన్సిడెంట్ మనం చూసాం. చిన్న పాపని రెండో తరగతి చదువుతున్న పాపని రేప్ చేశారు. ఇంకో ఇన్సిడెంట్ చూసాం మనం పీలేరు ఇన్సిడెంట్. సిక్స్త్ క్లాస్ అమ్మాయిని రేప్ చేశారు. ఇదంతా ఓకే. ఎందుకంటే ఓకే అంటే నేనేం చెప్తున్నా అంటే వేరే వాళ్ళు ఆ అమ్మాయిని ఏదో కామవాంఛ తీర్చుకోవడానికి చిన్న పాపని చేశారంటే వాడికేదో కామం వచ్చి చేశాడు అనుకుందాం. కన్న తండ్రే కూతురు మీద కామవాంఛ తీర్చుకోవడానికి రేప్ చేయడం ఏంటి అనేది నాకైతే మైండ్ కొంచెం అప్సెట్ అనిపించింది. అసలు వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఎందుకు మాట్లాడుతున్నాం ఈ టాపిక్ అంటే సమాజానికి తెలియాలి. సమాజంలో మనుషులు ఎలా ఉన్నారో తెలియాలి. బికాజ్ ఒక ఆడపిల్ల పుట్టింది అంటే ఇంటి పక్క వాడి దగ్గర నుంచి కాపాడుకోవడము, స్కూల్ టీచర్ల దగ్గర కాపాడుకోవడము, ఆటో డ్రైవర్లు, బస్సులు, ఇంకెక్కడైనా బయట ఆకతాయి కుర్రాళ్ళు అవును. వాళ్ళ నుంచి కాపాడడము పక్కన పెడితే సొంత ఇంట్లో కూడా కాపాడుకోవడం అనేది చాలా వింత. నిన్నగాక మొన్న అన్న చెల్లెలు అన్నయ్య ప్రెగ్నెంట్ చేశాడు ఆ చెల్లికి. ఆ న్యూస్ ఇంకా మైండ్లోంచి పోకముందే, ఇంకా మన మదనపల్లి ఇన్సిడెంట్ మర్చిపోకముందే బాబాయ్ ప్రెగ్నెంట్ చేశాడు. ఇంకా నార్సింగ్ ఇష్యూ కూడా మర్చిపోకముందే అవును. ఇప్పుడు మళ్ళీ ఇదొక న్యూస్. ఇక్కడ అసలు విషయం ఏంటంటే విజయవాడలో జక్కంపూడి అక్కడ ఏలూరు రోడ్డు ఒక ఫ్యామిలీ వలస వచ్చి అక్కడ ఉండింది. సరే, వాళ్ళ కష్టాలు వాళ్ళ సుఖాలు వాళ్ళ ఇష్టం. తరచూ తాగేసి వస్తున్నాడు హస్బెండ్, ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడుతున్నాడు, ఎవరితో పడితే వాళ్ళకి లింకులు అంట కడుతున్నాడు. నాకు నచ్చలేదని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. వీళ్ళ మేనత్త వాళ్ళ అవసరాలు చూస్తుంది. అంటే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఫుడ్ గిడ్డు ఈయన తాగేసి వస్తాడు, మరి ఎవడో ఒకడు ఉండాలి కదా. ఆ మేనత్త కొంచెం భోజనము మిగతా వసతి సౌకర్యాలు ఆవిడ చూసుకునేది. కానీ రాత్రులు అయితే ఉండదు కదా వాళ్ళ ఇంట్లో. మరిది వరుస అయ్యే ఒక ఆయనకి భార్య మీద కూడా ఇట్లాగే కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడితే వాళ్ళు కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వీడేంటి తేడాగా ఉన్నాడు అని. ఇప్పుడు తాగేసి ఇంటికి వచ్చాడు, ఫుడ్ దొరికింది, ఎవరో వండి పెట్టారు కాబట్టి తినేసావు. రాత్రి నీకు కూతురు కనబడింది ఇంట్లో. ఆమెని బెదిరించి ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పేసి తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 1 కాదు 2 కాదు 3 నెలల నుంచి ఇదే తంతు. రాత్రి అయిందంటే చాలా పిల్ల బిక్కు బిక్కు అనుకుంటూ వస్తుంది. స్కూల్ నుంచి ఇంటికే రావాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏం లేదు కదా, తెలియదు కదా, ఇంటికే రావాలి. ఇంటికి వస్తేనేమో అప్పటి వరకు బాగానే ఉంది. 5 గంటలకు 6 గంటలకు ఇంటికి వచ్చాక రాత్రి 7, 8, 9 అయ్యే వరకు బాగానే ఉంది. 9 దాటిందా ఇంటికి ఒక మృగం వస్తుంది. వాడు తాగేసి వస్తాడు, ఆ మూలకి ఏదన్నా ఉంటే తింటాడు, నాతో సరిగ్గా మాట్లాడతాడంటే అది కూడా లేదు. ఏదో తిన్నావా, ఓకేనా, స్కూల్ నుంచి వచ్చావా, అంతవరకు ఓకే. తల్లిదండ్రులు అడగాల్సిన క్వశ్చన్స్ ఏవి. ఇక దా పడుకుందాం ఏంటి, ఆడపిల్ల కదా. పోనీ నువ్వు తండ్రిలాగా దా పడుకుందాం అంటే ఎంత పెద్ద కూతుర్నైనా సరే గుండెల మీద పెట్టుకొని పడుకోవచ్చు, నీకు తండ్రితనం ఉంటే నీ ఒంట్లో. కానీ ఇక్కడ అట్లా లేదు. వీడు ఒక కామన్ మాది చెప్పాలంటే. అమ్మో పడుకుందాం అంటుండు, వీడేంటి, లేదు నాన్న నేను ఇంకా అక్కడ పడుకుంటాను, లేదు దా ఇక్కడ పడుకో. ఒక బలవంతంగా పిల్లని అత్యాచారం చేసి రాత్రంతా కామ కోరికలన్నీ తీర్చుకొని మళ్ళీ పొద్దున కాగానే సరే ఇకలే పో, స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపో, జాగ్రత్త. ఇలా ఎంతకాలం ఏం చేయాలో అర్థం కాక, ఎవడికి చెప్పుకోవాలో తెలియక చూసింది వాళ్ళ క్లాస్ టీచర్కి ఒక రోజు చెప్పింది. టీచర్ ఇది ఇట్లా ఏమో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నాకు ఇట్లా పెయిన్స్గా నొప్పిగా ఉంది, మా నాన్న రాత్రులు ఇలా చేస్తున్నాడు, నాకు ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో అర్థం కాక మీకు చెప్పుకుంటున్నానని చెబితే ఆవిడ చాలా సీరియస్ అయ్యి ఈ విషయాన్ని బయటికి తీస్తే ఇప్పుడు పోలీసులు వీడిని అరెస్ట్ చేశారు. సరే, వీడంటే తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈ పిల్ల స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఒక టీచర్కి చెప్పగలిగింది. ఎంతమంది ఇట్లాంటి ఆడపిల్లలు గుడిసెళ్లలో అటు ఇటు ఎటు కదలలేక ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా ఎంతమంది మృగాలు వీళ్ళ మీద కామవాంఛ తీర్చుకుంటున్నారు అనేది తెలియాలి. ఇప్పుడు ఒక ఆడపిల్లని కనింది ఒక తల్లి అంటే స్కూల్కి పంపలేదు, ఇంట్లో ఉంచుకోలేదు, అంటే ఇంట్లో కూడా సేఫ్ కాదు కదా. 24 గంటలు కొంగుకు కట్టేసుకొని తిరగాలన్నమాట మొత్తం. 5 నిమిషాలు స్నానానికి వెళ్ళేసి వస్తే ఎవరొచ్చి ఏం చేస్తారో తెలియదు. ఒక 2 నిమిషాలు ఏదైనా పాల ప్యాకెట్ కోసం వెళ్ళొస్తే ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలియదు. పోనీ అదే పాల ప్యాకెట్ తెమ్మని పిల్లని బయటకు పంపిస్తే ఎవడు ఏం చేస్తాడో తెలియదు. అంత భయంగా బ్రతుకుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అని పక్కన పెడితే, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసినప్పుడు కూడా నా రీల్ కింద ఒక కమెంట్ వచ్చింది. ఒక అమ్మాయి కమెంట్ చేసింది, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చేసినప్పుడు చిన్నపిల్లల్ని రేప్ చేసేవాళ్ళు అని చెప్పేసి. ఏంటన్నా చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళు రేప్ చేయడం ఏంటి, కన్న తండ్రి కూతుర్ని రేప్ చేయడం ఏంటి, సొంత అన్న చెల్లెల్ని రేప్ చేయడం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే ఇంకెక్కడుందన్న స్వేచ్ఛ ఆడపిల్లకి, ఇంక మేము ఎలా బతకాలి భూమి మీద అని ఒక కమెంట్ వచ్చింది.
అంటే ఆ కమెంట్ చూడగానే నాకు కూడా ఆ ఫీల్ వచ్చింది. అరే ఏంటి ఇంత నాకు డిస్టర్బెన్స్, మైండ్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఇంత ఇన్‌సెక్యూర్‌గా ఉన్నారా? మరి అట్ ద సేమ్ టైమ్ మనం ఏం చూస్తున్నామంటే ఈ భార్యలు భర్తల్ని చంపడం చూస్తున్నాము. రకరకాల ఆడవాళ్ళు అబ్బాయిలని వలేసి ఆ ఇన్సిడెంట్ ఒకటి మనం కరీంనగర్ సమ్‌వేర్ ఎక్కడో ఆ ఇన్సిడెంట్ చూస్తున్నాం. అంటే ఏది దేన్ని మనం ఎలా జడ్జ్ చేయాలో కూడా మనకి తెలియట్లేదు. ఆడవాళ్ళు అట్ ద సేమ్ టైమ్ అట్లా అబ్బాయిల్ని మోసం చేసి లైంగిక వాంఛలు తీర్చుకునే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ అమ్మాయిల మీద ఇట్లా కన్నతండ్రులు, అన్నలు, బాబాయిలు మీద పడి మృగాల్లా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. కొన్ని కమెంట్స్ అట్లా చూస్తూ ఉంటే మనసుకు బాధేస్తది. అరే! ఇట్లా కూడా జరుగుతుందా? ఏం చేయాలి దీన్ని? ఇక్కడ విషయం ఏంటంటే అరికట్టాలి ఎలా అని. ఎంత కాదన్నా క్రాస్ జెండర్స్ ఇప్పుడు మగాడై పుడితేనే వాడికి స్త్రీ మీద స్త్రీలోహి, ఆడదానికి కూడా ఒక మగతోడు అనేది ఉండాలి. అందుకే సృష్టిని అలా సృష్టించాడు. మగాడు ఒక అమ్మాయిని పట్ల ఆకర్షితుడవుతాడు, ఆడపిల్ల అబ్బాయి పట్ల ఆకర్షితురాలు అవుతుంది. ఇంతే, అది ఒక భార్య భర్త, దానికంటే కొన్ని బంధాలు ఉన్నాయి సపరేట్గా. ఇవి పక్కన పెట్టేస్తే ఇద్దట్లోనూ నష్టపోయేది మాత్రం ఎక్కువ డ్యామేజ్ ఉండేది అమ్మాయికే, ఫిజికల్గా మెంటల్గా. వీడికి బాగానే ఉంటుంది, పెద్దగా విషయం ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి లేడీస్కి మాత్రమే ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మెన్సెస్. ఆ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఒక టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉండలేరు కొంతమంది. సమ్ పీపుల్, నువ్వు CEO నేను CEO ఈ కంపెనీకి, ఇద్దరు, నీదో కంపెనీ నాదో కంపెనీ, ఒక దగ్గర పిచ్చింగ్ ఇవ్వడానికి వెళ్తాం. ఒక మగాడు హ్యాపీగా అని చెప్పేశాడు, అదే రోజు ఇంకో స్త్రీ పాపం ఆవిడకి అనుకోకుండా ప్రాబ్లం వచ్చింది అదే రోజు అనుకో. అంత కాన్ఫిడెంట్గా చెప్పుకోలేక కొన్ని ప్రాజెక్ట్స్ కూడా లూజ్ అవుతారు. అలానే మీలో టాలెంట్ లేక కాదు, ఆ శరీర తత్వమే అట్లా సృష్టించాడు దేవుడు. కొన్ని చోట్ల ఇప్పుడు ఇంటర్వ్యూ 7 rounds, 6th round వరకు హ్యాపీగా వచ్చేసావు. లాస్ట్ రౌండ్లో నీకు అదే రోజు ఆ ప్రాబ్లం వచ్చింది, అంత కాన్ఫిడెంట్గా లేవు. కానీ అవతల కూర్చున్నాడు ఇవేం అర్థం చేసుకోడు వీడు. అలా ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు అన్ని పరీక్షలు బాగానే రాస్తావు, ఏదో ఒక పరీక్ష అప్పుడు నీకు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, అక్కడ కాన్ఫిడెంట్గా రాయలేవు. అలాంటి ఈ పిల్ల చదవలేదని కాదు, ఆమెకు ఆ టాలెంట్ లేక కాదు. నీకు అర్థమవుతుందా సిచ్యువేషన్స్? మగాడికి ఈ ప్రాబ్లం లేదు, అన్నీ చేసుకుంటూ పోతాడు, 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా. లేడీస్ మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు దాన్ని ఏం చేయలేరు కదా, పరిస్థితి అట్లాగే ఉంటుంది. ఆ డేస్లో వీళ్ళ దగ్గర కాన్ఫిడెంట్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ అంటే ఆ పీరియడ్స్ అనేవి పక్కన పెట్టిన ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైం అయినా వీడు బాగానే ఉంటాడు, వాళ్ళు మోయాలి. ఆ మోసిన తర్వాత వాళ్ళ శరీరంలో చాలా మార్పులు వస్తాయి, హార్మోన్స్ వైజ్గా ఇంకా రకరకాల. కొంతమంది లావ్ అవుతారు, కొంతమందికి ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ దీని ప్రసవ వేదన అంటారు చూసారా, అదేంటంటే చావా బతుక సిచ్యువేషన్, చెప్పలేము. అన్ని సక్సెస్ రేట్లు కరెక్ట్గా ఉండాలని కూడా లేదు. సో ఇట్లాంటి పెయిన్స్ అన్ని పాపం వీళ్ళకే ఉన్నాయి. ఇది కూడా ఎప్పుడు ఒక మంచి మహిళ చిన్నప్పటి నుంచి ఒక పాప పెరిగి చక్కగా పెళ్లి చేసుకొని ఒక తల్లి ఉన్న వాళ్ళకే ఇన్ని నొప్పులు, అవునా? అలాంటిది అసలు లోకం కూడా తెలియని అమ్మాయిల పట్ల వెళ్ళి వీళ్ళు ఇట్లాంటి కోరికలన్నీ తీర్చుకుంటా ఉంటే వాళ్ళు ఇంకా ఏం చేయాలో అర్థం కాక, వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి తెలియక, మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కుంగిపోయి, అంటే ఎవరికి చెప్పుకోలేరు. ఇలా పుట్టడం ఏమేం చేసిన పాపమా అన్నట్టుగా ఒక క్వశ్చన్ వాళ్ళకి, దానికి ఆన్సర్ కూడా లేదు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి కామెంట్ పెట్టిందన్నావు, ఆమె అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ లేదు, ఎవరి దగ్గర లేదు. ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు, ఎంత ఉత్తముడు కూడా చెప్పలేడు దానికి ఆన్సర్. బికాజ్ ఎంత ఉత్తమంగా నువ్వు సమాధానాలు చెప్తున్నా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈ వరుస పెట్టి 4 రోజుల్లోనే మనం 40 నిమిషాలు మాట్లాడుకున్నాం. రేపేం మాట్లాడుతాను భయంగా ఉంది. మళ్ళీ ఇట్లా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు ఆ మదనపల్లి ఇష్యూ ఆడెవడో కాదు, పక్కింటోడే, బాబాయ్ వరుస అవుతాడంట, పక్కింటోడు. ఆ పిల్లని చిన్నప్పటి నుంచి చూశాడు వాడు. మరి ఆ రోజు వాడికి ఆ కోరిక ఎందుకు కలిగిందో తెలియదు. కొంతమంది అనుకోకుండా డెలివరీ అని ఏదో వస్తారు, అప్పటిదాకా వాడు ఆ ప్రోడక్ట్ డెలివరీ చేయడానికే వచ్చాడు. వచ్చాక అక్కడ వాడికి మైండ్ ఏమైందో, మృగంలో ఎందుకు మారాడో తెలియదు. సిచ్యువేషన్స్లో అట్లా జరుగుతున్నారు. సో వీళ్ళని అంటే ఆడపిల్ల కనిపిస్తే ఎట్లా వీళ్ళని కాపాడాలో ఎవరికీ తెలియట్లా. అది బస్సుల్లోనో ట్రైన్లలోనో లేక ఇంకెక్కడో ఎక్కడైనా సరే, నువ్వు ఆడపిల్లగా పుట్టావు అంటే తల్లి 24 గంటలు చేయబట్టుకొని ఇట్లా ఉండాలి నిన్ను, ఎక్కడికి వెళ్ళినా సరే. నువ్వు పెరిగి నీకు పెళ్లి చేసి అలా అని చెప్పి మళ్ళీ తల్లి గురించి కూడా మనం మాట్లాడుకుంటే కొన్ని ఇన్సిడెంట్ మనం చూసాం. తల్లి తీసుకెళ్లి కూతుర్ని తండ్రి దగ్గర పడుకోబెట్టి, అంటే తండ్రి అంటే
వాళ్ళ హస్బెండ్ చచ్చిపోతే రెండో పెళ్లి చేసుకుంటే ఆయన దగ్గరికి బలవంతంగా తల్లి పంపించేదంట. తల్లి దగ్గర కూడా ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేదు. తల్లి దగ్గర కూడా లేదు. మరి ఇంకెక్కడ ఉంటది ఆడపిల్లకి స్వేచ్ఛ? ఎక్కడా లేదు. ఇట్లా మాట్లాడుకుంటే జీరో ఇంకా. జీరో. అదే ఆ కమెంట్ చూసిన తర్వాత కొంచెం మైండ్ డిస్టర్బ్ అయింది. అరే! ఇంకా దీనికి మనం మీరన్నట్టు సమాధానం ఇంక చెప్పలేము. చెప్పలేవు. ఎందుకంటే ఏంటంటే నువ్వు ఏదైనా సమాధానం చెప్పాలని ప్రిపేర్ చేసుకున్నావు కదా! హ్మ్. నువ్వు సమాధానం చెప్పే లోపే ఇంకో న్యూస్ వస్తుంది. అవును. అట్లా ఉంది పరిస్థితి. ఎనీహౌ ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్‌లో ఉంటే మేబీ మంచిది. బట్ మనం ఎంత జరగకూడదు అనుకుంటున్నా రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఇక మీదటైనా జరగకుండా ఉంటే బావుండు.